హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ సోమన్ ఛానల్. సో ఈ రోజు మనం బీజేఎం 3.0 అప్డేట్ లో రాబోతున్నాం. 120 FPS అయితే టెస్ట్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ టైం 120 FPS లో గేమింగ్ చేయబోతున్నాము. అండ్ అది కూడా ఏంటంటే నా Samsung Galaxy S24 Ultra 120 FPS సపోర్ట్ అయితే ఉంది. సో 120 FPS గేమింగ్ ఎలా ఉండబోతుంది, అసలు ఎలా ఫస్ట్ టైం మనం 120 FPS బీజేఎం ఆడతాము. సో అన్ని గేమ్స్ టెస్ట్ చేద్దాము, దాంట్లో పాటు బీజేఎం టెస్ట్ చేద్దాము. అండ్ గేమ్ లో కొన్ని కొత్త ఫీచర్స్ వచ్చినాయి అనమాట, అవి కూడా చెక్ చేద్దాం. సో ముఖ్యంగా మీ అందరికి డౌట్ ఉండొచ్చు, 120 FPS ప్రతి డివైస్ లో వస్తుందా అని. ప్రతి డివైస్ లో రాదు గైస్, కొన్ని డివైసెస్ కి మాత్రమే వస్తుంది అనమాట. అండ్ ఏ డివైసెస్ కి వస్తుందని ఒక కంప్లీట్ లిస్ట్ కూడా వచ్చింది. ఆ లిస్ట్ ఈ వీడియో పబ్లిష్ 2 or 3 hours లో కమ్యూనిటీ ట్యాబ్ లో పెడతాను. ఆ లిస్ట్ లో మీ డివైస్ ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ లిస్ట్ లో ఫస్ట్ పేరు ముఖ్యంగా అన్నిటికంటే ఫస్ట్ వచ్చింది వచ్చేసి Samsung Galaxy S24 Ultra అనమాట. ఎందుకంటే కొత్త డివైస్, మంచి స్పెక్స్, హై స్పెక్స్ ఉన్నాయి కదా, అందుకని ఫస్ట్ దీనికే వదులుతున్నారు. ఇంకా మిగతా చాలా డివైసెస్ తర్వాత అయితే వస్తుంది. తర్వాత అంటే అన్ని ఒకే రోజు వస్తుంది అప్డేట్ వచ్చిన తర్వాత. ముఖ్యంగా అయితే ఈ డివైస్ ఉందన్నమాట. అందుకని దీంట్లోనే 120 FPS గేమింగ్ టెస్ట్ చేయబోతున్నాను. అండ్ వీడియో కూడా 60 FPS ఫార్మెట్లో ఉంటుంది, 120 FPS ఫార్మెట్ లేదు, అందుకని 60 FPS ఫార్మెట్లో పెట్టాను. మీరు క్వాలిటీ వెళ్ళి కావాలని చేంజ్ చేసుకోండి. సో వన్స్ మనం కనుక గ్రాఫిక్ సెట్టింగ్స్ వెళ్ళి చెక్ చేద్దాం, ఆగండి. అండ్ ప్రస్తుతం నేను వచ్చేసి 3.2 అప్డేట్ బీటా వర్షన్ యూస్ చేస్తున్నాను అనమాట. మనకు అప్డేట్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఎప్పుడు వచ్చింది అనుకో మీకు అఫీషియల్ రిలీజ్ డేట్ తెలిసి కనుక అనౌన్స్ చేస్తాను. ఇంకా గ్రాఫిక్ సెట్టింగ్స్ చూస్తే కనుక మనకి లో ఉండే చోట ఏంటంటే పవర్ సేవింగ్ పెట్టారు ఇప్పుడు. తర్వాత ఇంకా మీడియం, హై, అల్ట్రా, ఎక్స్ట్రీమ్ ప్లస్ అంటే రీసెంట్గా వచ్చిన 90 FPS. అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ వచ్చిందనమాట. ఇదే 120 FPS గేమింగ్. అండ్ 120 FPS సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఫ్రేమ్స్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం కావాలంటే 100 పెట్టుకోవచ్చు, 120 పెట్టుకోవచ్చు, 90 పెట్టుకోవచ్చు. మొత్తం మనకి నచ్చినట్టు సెట్ చేయొచ్చు అనమాట. హైయెస్ట్ క్యాప్ 120 ఉండొచ్చు, 100 వచ్చి 110 ఉండొచ్చు. అంటే మన మొబైల్ డివైస్ హీట్ అవ్వకుండా 120 పెట్టామంటే హీట్ కొంచెం అయితే వచ్చింది. దాని తగ్గట్టు మనం అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం కొంచెం గేమింగ్ అయితే చేద్దాం. 120 FPSలో గేమింగ్ ఎలా ఉండేదని మీకు కూడా తెలిసిద్ది అనమాట. అండ్ ప్రస్తుతం 3.0 అప్డేట్ ఆడుతున్నా కాబట్టి దీంట్లో మనకి మెకాఫిషన్ అనే మోడ్ అయితే వచ్చింది. ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉంచాను చూడండి. ఈ వీడియోలో కొన్ని కొత్త ఫీచర్స్ కూడా చూద్దాం అనమాట. అండ్ ముందుగా కొన్ని కొత్త గేమ్స్ చూద్దాం. లైక్ కొత్త గేమ్స్ అంటే 120 FPS డివైస్లో ఎలా పనిచేస్తుంది, మనకి నార్మల్ గేమ్స్లో ఎలా వర్క్ అవుతుంది, బీజేఎంలో ఎలా వర్క్ అవుతుంది అని ఫ్రేమ్ రేట్తో సహా చూపిస్తాను. ముందుగా రియల్ రేసింగ్ 3 అనే గేమ్ ఉందన్నమాట. దీంట్లో 120 FPS గేమింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇదైతే ఒకసారి టెస్ట్ చేద్దాము. దీని తర్వాత మళ్ళీ మనం మన బీజేఎంకి అయితే వెళ్దాం అనమాట. మీకు ప్రతి దాని యొక్క టైం స్టాంప్స్ ఇస్తాను, దాన్ని బట్టి అయితే చూడండి. సో ముందుగా ఇది రియల్ రేసింగ్ 3 అనమాట. జస్ట్ ఒక నార్మల్ రేసింగ్ గేమ్, హై క్వాలిటీ గ్రాఫిక్స్ ఉంటే హై సపోర్ట్ ఉంటుంది అనమాట, ఫ్రేమ్ రేట్ కూడా. అండ్ గేమ్ అట్టని కూడా బాగుంది. లైక్ 120 FPS సపోర్ట్ అయితే కనబడుతుంది అనమాట. చాలా స్మూత్గా ఉంది. మీకు మొబైల్ డివైస్లో కేవలం 60 FPS మాత్రమే కనపడుతుండొచ్చు, బట్ నాకు ఇక్కడైతే అర్థమవుతుంది అనమాట. అండ్ రికార్డింగ్ కూడా నేను 60 FPSలోనే తీస్తాను. గేమ్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. గ్రాఫిక్స్ మాత్రం హై క్వాలిటీ కన్సోల్ లెవెల్ గ్రాఫిక్స్ అయితే ఉన్నాయన్నమాట దీంట్లో. సో గేమ్ బాగా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ నాకు కాన్స్టెంట్ 190 to 120 FPS అయితే వస్తుందన్నమాట. ముందుగానే చెప్తున్నాను, 120 FPS అంటే మొబైల్ డివైస్ సపోర్ట్ ఉండాలి, దాని తగ్గ ప్రాసెసర్ కూడా ఉండాలన్నమాట. సో మన Samsung Galaxy S24 Ultra ప్రాసెసర్ చాలా మంచిది. దాన్ని బట్టి ఏంటంటే మనకి గ్రాఫిక్స్ సెట్టింగ్స్ కానీ మొత్తం బాగా వస్తున్నాయి అనమాట. సరే, నెక్స్ట్ గేమ్ చూద్దాం. ఇప్పుడు Asphalt 9 అయితే చూద్దాం అనమాట. కమింగ్ టు Asphalt 9 దీంట్లో నేను 120 FPS సపోర్ట్ ఉండిద్ది అనుకున్నాను, కానీ దీంట్లో గేమ్ వాళ్ళే హైయెస్ట్ క్యాప్ 60 FPS దగ్గర కట్ చేసేసారనమాట. అంతమించి మనకి హైయెస్ట్ FPS రాదు. సో మన డివైస్ సపోర్ట్ ఉన్నా లేకపోతే ఏంటంటే దీంట్లో అది కాబట్టి సరే ఈ గేమ్ నేను కట్ చేసి నెక్స్ట్ గేమ్ చూద్దాము. Call of Duty Warzone మొబైల్ అనమాట. దీంట్లో హైయెస్ట్ సపోర్ట్ ఉంది. ఎంతవరకు సపోర్ట్ ఉందని చూద్దాము. దీంట్లో మనకి ఒక సెట్టింగ్ ప్రకారం లేదు, హైయెస్ట్ అన్క్యాప్డ్ అని ఉంది. మరి అది ఎంతవరకు తీసుకెళ్తుందో చూద్దాం అనమాట. అండ్ ఆల్రెడీ ఎవరైనా Call of Duty Warzone మొబైల్ ఆడితే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి, ఎలా వస్తుంది గ్రాఫిక్ లెవెల్ అని. లైక్ ఇప్పుడు కొన్ని అప్డేట్స్ తర్వాత మనకి కొంచెం గేమ్ బాగానే ఉంది అంటే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మన శాంసంగ్లో ఏంటంటే హైయెస్ట్ ప్రాసెసర్ ఉంది, Snapdragon 8 Gen 3 పవర్ఫుల్ ఉంది కాబట్టి నాకు ల్యాక్స్ ఏం అనిపించట్లేదు. అదే నార్మల్ డివైసెస్లో ఆడితే ఎలా అనిపించిందని మీరు కామెంట్ చేయండి, మీరు ఆడుంటే కనుక. అండ్ దీంట్లో మాత్రం నాకు కాన్స్టెంట్ 70-80 అలా వస్తుందన్నమాట. 60 అయితే మాత్రం ఆల్మోస్ట్ అంతే ఉంది. ఇంకా హైయెస్ట్ లెవెల్ గ్రాఫిక్స్ పెడితే కనుక ఇంకొంచెం తగ్గుతుందన్నమాట. ఏదైనా కానీ ఎంత హైయెస్ట్కి వెళ్ళినా కూడా మ్యాక్సిమం 60 అయితే వస్తుంది. సో మేబీ దీంట్లో మనకి 120 FPS సపోర్ట్ ఉందో లేదో తెలియదు. సరే, ఇంకా నెక్స్ట్ గేమ్ కాదు, మనం డైరెక్ట్ బీజేఎంకి వెళ్ళిపోదాం అనమాట. బీజేఎంలో ఎలా వర్క్ అవుతుంది అసలు, వీడి యొక్క మెయిన్ కాన్సెప్టే అది. బీజేఎంలో హైయెస్ట్ సెట్టింగ్ ఎలా వస్తుంది, ఎంతవరకు మనకి ఎంత కాన్స్టెంట్ ఉందో చెక్ చేద్దాము. అండ్ ఇది కొత్త లాబీ అనమాట. స్పాన్ ఐలాండ్ చూడండి, చాలా కొత్తగా ఉంది కదా. దీంట్లో మనకి 2 బాట్స్ మాత్రమే ఉండేవి, ఇప్పుడు చూడండి 4-5 పెట్టి ఉంచారు. అండ్ ఇక్కడ కొన్ని కొత్త కూడా యాడ్ చేశారు కదా. లైక్ మనం బాట్స్ యొక్క కలర్స్ చేంజ్ చేయొచ్చు అనమాట. వీటిని బాట్స్ అనాలో, ట్రాన్స్ఫార్మర్స్ అనాలో. అండ్ రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వార్ రోబోట్స్ అన్నారు. నైస్, వార్ రోబోట్స్ గేమ్ నుంచి కూడా కాపీ తీసారు అనుకోవచ్చు, చాలా నుంచి కాపీ తీసాలే. ఏదైనా కూడా కొంచెం మంచి మోడే అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. చాలామందికి మోడ్ నచ్చలేదు, ఎందుకంటే అస్సలు బీజేఎం ఎసెన్స్ ఏంటి, ప్లెయిన్ ఎరాంగిల్ మ్యాప్, ప్లెయిన్ బ్యాటిల్ రాయల్. బట్ ఇవన్నీ తీసుకొచ్చి బ్యాటిల్ రాయల్ యొక్క ప్యూర్ ఎంజాయ్మెంట్ని చెడగొడుతున్నారు, అది ఫ్రీ ఫైర్ లా చేస్తున్నారని చెప్తున్నారు. అది కూడా ఒక పాయింటే. అది స్కిప్ చేస్తే కనుక ప్రస్తుతం అయితే మాత్రం
మ్యాక్సిమం ఎక్కువ మంది మోడ్ ప్లేయర్స్ ఉంటారు కాబట్టి సో నాకైతే నచ్చింది మోడ్ అయితే మాత్రం. అండ్ మీరు చెప్పిన పాయింట్ కూడా ఒక మోస్తరు కరెక్టే అనిపించింది కూడా. ఇంకా మనం ఎఫ్పిఎస్ గురించి మాట్లాడుకుందాము. మీకు పక్కనే ఎఫ్పిఎస్ మీటర్ కూడా పెట్టి ఉంచాను చూడండి. కాన్స్టెంట్ 117 నుంచి 120 వస్తుంది అనమాట. మోర్ దాన్ 117 వస్తుంది, 117 కంటే తగ్గట్లేదు. వీడియో చూస్తున్నప్పుడు మీకు కేవలం 60 ఎఫ్పిఎస్లోనే ప్లే అవుతుంది కదా, అండ్ రెండర్ కూడా నేను 60 ఎఫ్పిఎస్లో చేశాను. బట్ లైవ్లో ఆడుతున్నప్పుడు నాకు మాత్రం చాలా స్మూత్గా అనిపించింది. వన్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట ఇంత ఎఫ్పిఎస్. సో సపోర్టెడ్ డివైస్ లిస్ట్లో కనుక మీ డివైస్ ఉంటే మీరు లక్కీ అనుకోవచ్చు 120 ఎఫ్పిఎస్లో గేమింగ్ ఆడటం. అండ్ 120 ఎఫ్పిఎస్లో ఆడే వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది నార్మల్ డివైసెస్ వాళ్ళతో కంపేర్ చేస్తే. నార్మల్ వాళ్ళకి 30 ఎఫ్పిఎస్ ఉంటుంది, వీళ్ళకి 120 ఉండటం వల్ల ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా ఫ్రేమ్స్ యాడ్ అవుతాయి అండ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట గేమ్లో. అండ్ నార్మల్ డివైజెస్ 3GB ఆర్ 4GB ర్యామ్ యూస్ చేసిన వాళ్ళు కూడా కాంకరర్ లెవెల్స్ వెళ్ళిన వాళ్ళని చూశాను. గేమ్ డివైస్ ఏం మ్యాటర్ కాదు, ఏదైనా కూడా మన స్కిల్ మ్యాటర్స్ అనమాట. స్కిల్ బాగుంటే ఏ డివైస్లో మనం బాగా ఆడచ్చు, అండ్ డివైస్ కూడా కొంచెం ఉండాల్సి ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు ఈ మ్యాప్లో ఈ షిప్లో కొత్తగా చూసింది వచ్చేసి మనకి ఒక చిన్న కంప్యూటర్ లాగా ఉంటుంది. ఆ కంప్యూటర్ని ఓపెన్ చేసామంటే కనుక ఒక పెద్ద రోబోట్ వస్తుంది గైస్. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఒక పెద్ద రోబోట్ వస్తుంది. అండ్ దీంట్లోకి ఎక్కిన తర్వాత మనం దీన్ని గాల్లోకి లాంచ్ చేయొచ్చు అనమాట. లిటరలీ లాంచ్ చేయొచ్చు. అండ్ దీని ద్వారా మనం కొంచెం దూరం ట్రావెల్ కూడా చేయొచ్చు. ఆల్మోస్ట్ మనం ప్లైన్ నుంచి దిగితే ఎంత హైట్కి వెళ్తాం అంత హైట్ వెళ్తాం అనమాట. చుట్టానికి మాత్రం 2 కలిసి సరిపో అంత బాగుంది ఇది. అంటే షిప్ నుంచి ఎనిమీస్ వచ్చారు సడన్గా అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఈ టెక్నిక్ అయితే యూస్ చేయొచ్చు అనమాట. చాలా చాలా మంచి ఫీచర్ ఇది. అండ్ ఈ వార్ రోబోట్లో కూడా కొన్ని కొత్తవి యాడ్ చేశారనమాట. ఆల్రెడీ దీని గురించి కొన్ని బేసిక్ వీడియో లాగా చేసి ఉంచాను, ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ మోడ్లో మెయిన్ ఫీచర్స్ అన్ని ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చెక్ చేయండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అది. అండ్ ఇంకా నేను కొన్ని కొత్తవి అబ్జర్వ్ చేశాను అనమాట, అవి అయితే చూపిస్తాను ఇప్పుడు. సో మనకి ఇందాక షిప్ ఉంది కదా, అలాంటిదే రిపేర్స్ ఏరియా అని ఇంకో రిపేర్ ఏరియా ఉంటుందన్నమాట. ఈ రిపేర్ ఏరియాకి వెళ్ళామంటే కనుక ఇప్పుడు మన రోబోట్ కన్నా డ్యామేజ్ అయినా లేదంటే యామో అయిపోయినా మిజైల్స్ అయిపోయినా ఇక్కడ మనం మన రోబోట్ని రిపేర్ చేసుకోవచ్చు అనమాట. రిపేర్ చేసుకోవచ్చు, యామో ఫుల్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ రిపేర్ సెక్షన్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి వార్ రోబోట్స్ ఉంటాయి అనమాట. సో ఎనిమిస్ కొంతమంది షిప్లో దిగొచ్చు, ఇంకొంతమంది ఇక్కడ కూడా దిగొచ్చు రోబోట్స్ కోసం అయితే మాత్రం. అండ్ ఇంకో ఫీచర్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి పెద్ద షిప్ ఉంది కదా, ఆ షిప్కి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఒక హెలికాప్టర్ అయితే ఉంటుందన్నమాట. ఇంతకీ హెలికాప్టర్ వల్ల లాభాలు ఏందని నేను హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళాను. అది డ్రైవ్ చేయడానికి లేదు, జస్ట్ దాంట్లో వెళ్ళి కూర్చోడానికి మాత్రమే ఉంది. సరే కూర్చున్న తర్వాత ఒక 10 or 20 seconds తర్వాత హెలికాప్టర్ గాల్లోకి లాంచ్ అయింది. ఇంకా అప్పుడు అర్థమైంది అనమాట. సో సడన్గా ఈ షిప్ దగ్గరికి జోన్ వచ్చేసినప్పుడు మనం జోన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి టైం పడుతుంది కదా, అందుకని ఈ షిప్లో ఈ హెలికాప్టర్లో కూర్చుంటే కనుక ఇదే మనని జోన్లోకి అయితే తీసుకెళ్ళిద్ది. దీన్ని మనం డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు, డ్రైవ్ చేయడానికి ఆప్షన్ కూడా లేదు, డైరెక్ట్ దాంట్లో వెళ్ళి కూర్చోడము అదే తీసుకెళ్ళిపోయింది అనమాట. చాలా మంచి ఫీచర్ అనిపించింది జోన్ నుంచి స్పీడ్కి వెళ్ళిపోవడానికి. అండ్ దీని తర్వాత మన దగ్గర కనుక మ్యాగ్నెట్ గన్ ఉంటే ఈ మ్యాగ్నెట్ గన్తో మనం నేల నుంచి కొన్ని ఐరన్ ప్లేట్స్ అయితే తీయచ్చు అనమాట. పెద్ద ఐరన్ పెద్ద ప్లేట్స్ లాగా అయితే ఉంటాయి. ర్యాండమ్గా ఎన్ని కావాలంటే అన్ని తీయచ్చు, అన్లిమిటెడ్ ప్లేట్స్ కూడా తీయచ్చు. లైక్ ఫోర్ట్నైట్ లాగా అనుకోండి. దీంతో మనం ఒక షీల్డ్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఎనిమిది బుల్లెట్స్ నుంచి అయితే మనం కొంచెం తప్పించుకోవచ్చు. ఎక్కువ బుల్లెట్స్ కాదు, ఒక 5 bulletsలో మళ్ళీ ఇది కూడా డ్యామేజ్ అయిపోతుంది, మళ్ళీ ఇంకో కొత్త ప్లేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫాస్ట్ ఎనిమిస్ వచ్చినప్పుడు సప్పని తీయడం, మనం సప్పని బ్లాక్ చేసుకోవడానికి బాగుండిద్ది అనిపించింది. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు వరకు మనం ఏమన్నా హై ప్లేసెస్ నుంచి కింద పడ్డాం అనుకోండి ఖచ్చితంగా కిల్ అయిపోతుంటాం అనమాట. బట్ ఈ అప్డేట్ నుంచి తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ఏంటంటే మనం ఎప్పుడైతే పై నుంచి దిగుతుంటామో మనకి పారాషూట్ ఆప్షన్ వచ్చింది అనమాట. ఆ పారాషూట్ క్లిక్ చేసామంటే మనకి ఆటోమేటిక్ పారాషూట్ వచ్చేసింది. చాలా మంచి ఫీచర్ కదా. సేమ్ ఫీచర్ రీసెంట్గా నేను కాల్ ఆఫ్ డ్యూటీలో కూడా చూశాను. అక్కడి నుంచి లేపారో ఏమో కానీ మంచి ఫీచర్ అనిపించింది. మనం చాలామంది ఏంటంటే పై ప్లేసెస్ నుంచి పడిపోయి కిల్ అవుతుంటాం కదా, దానికి ఒక మంచి సొల్యూషన్ అనమాట ఇది. అండ్ ఇంకా దాంతోపాటు గేమ్ ప్లే మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. హెచ్డిఆర్లో పెట్టిన తర్వాత గ్రాఫిక్ లెవెల్ చాలా బాగా ఇంక్రీజ్ అయింది, కానీ ఫ్రేమ్ రేట్ తగ్గిందనమాట. చెప్పా కదా ఫ్రేమ్ రేట్ ఏంటంటే 120 FPS గేమింగ్ కేవలం స్మూత్లో మాత్రమే వర్క్ అవుతుంది. మీద కిందకు వచ్చేసరికి మనకి 60 FPS గేమింగ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇంకా ఇది గైస్ అప్డేట్ 3.0 అప్డేట్ అండ్ 120 FPS గేమింగ్ అనమాట. 120 FPS గేమింగ్ మాత్రం మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి, అంత బాగుంది. సో నా సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో నేను ఇప్పటివరకు ఆడే కదా, చాలా మంచి డివైస్. లైక్ ఏంటంటే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఉంది, దీంట్లో హీట్ అవ్వదు, కూలింగ్ ఛాంబర్ చాలా పెద్ద కూలింగ్ ఛాంబర్ ఉంది, అదే మొత్తం కంట్రోల్ చేసిద్ది అనమాట. అండ్ గేమ్ ప్లే కూడా చాలా స్మూత్గా, ఫ్రేమ్ డ్రాప్ కూడా అవ్వకుండా చూసుకుంది అనమాట. ఎంతైనా కూడా రేట్ పెట్టే కొద్దీ మనకి మంచి డివైసెస్ అయితే వస్తుంటాయి. సో ఇది గైస్ ఇంకా ఈ వీడియోకి అయితే మాత్రం మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. ఇంకా 3.0 అప్డేట్లు ఇంకా చాలా ఫీచర్స్ రానున్నాయి అనమాట. అవన్నీ ఇంకో వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 2 వీడియో సూన్ చేయబోతున్నాను అనమాట. కొంచెం ఎంకరేజ్ కోసం గైస్ లైక్ చేయండి. లైక్ చేశారంటే మీకు ఏ కాన్సెప్ట్ నచ్చింది, ఏ కాన్సెప్ట్ నచ్చదు, దాన్ని బట్టి నేను వీడియోస్ కూడా చేయడానికి అనుకుంటున్నాను అనమాట. సో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే, మరిన్ని వీడియోస్ తొందరలోనే మీ ముందుంటాను. అందుకు టేక్ కేర్, బై అండ్ సీ యూ.